విశ్వాసులుగా ఉండి ఆ, మనం మరి ఈ దినాన ప్రతి శనివారం ఒక ఒక న్యూ ఆ, ఆ, తలంపుతో ఒక థీమ్తో మనం రావడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఈ రోజుల్లో సంఘాల్లో పరిచర్య జరుగుతుంది, ప్రసంగాలు వినబడుతున్నాయి, కానీ అవన్నీ కూడా ఆ, ఆ, మరి ఏదో ఒక ఆ, ఏమంటాము ఆనవాయితీగా అలవాటుగా ఆ ప్రసంగాలు అయిపోతున్నాయి. కానీ ఈ పార్ట్నర్షిప్ ఇండియా యొక్క పరిచయలో మనం చూస్తూ ఉన్నప్పుడు దీంట్లో చాలా మంది ట్రైన్ చేయబడతా ఉన్నారు. మరి సర్టిఫికేట్ కోర్స్ కానీ లేకపోతే 1 ఇయర్ డిప్లొమా కోర్సు కానీ ఇవి మరి సామాన్యమైనటువంటి విశ్వాసులకు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆ ఆ యొక్క సంకల్పంతో మరి పార్ట్నర్షిప్ ఇండియా మరి కృష్ణ అన్న గారు మరి లూయిస్ అక్క మరి టీం అంతా మరి చాలా కష్టపడి 20 సంవత్సరాల యొక్క మరి ఆ ప్రయాణంలో జర్నీలో అలిసిపోకుండా ముందుకు వెళ్తా ఉన్నా. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజులో మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి మనం చెప్పలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఆ, మీడియా ద్వారా మీడియా యొక్క నేను చూసుకుని మనం చేయడం. అంతేకాకుండా ఇవి యూట్యూబ్లో కూడా రికార్డ్ అవుతా ఉన్నాయి. చాలా నేను చూస్తా ఉన్నప్పుడు యూట్యూబ్లో చాలా ఉన్నాయన్నమాట టాపిక్స్తో కూడినటువంటి. సో మీరు ఒకవేళ ఈరోజు ఆ, ఒకవేళ జాబ్ పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ ఎవరన్నా రాకపోతే ఈ రికార్డ్ని మీరు తర్వాత మీరు మన పార్ట్నర్షిప్ ఇండియా గ్రూప్లో పెడుతున్నాం కాబట్టి మీరు వాటిని మీ ఫ్రెండ్స్ కంది ఒక ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్న మీ యొక్క టాపిక్ని నేను వివాహం విషయంలో ఏ విధంగా దేవుని చిత్తం తెలుసుకోవాలి అనే టాపిక్ని నేను మా సంఘస్థులకి చాలా మందికి పంపించాను అన్న. దాని ద్వారా చాలా మంది ఆశీర్వదించబడ్డారు అనేది నిజమే. ఒకవేళ మనం గనక మరి మన స్నేహితులకి మన శ్రేయోభిలాషులకి మన యొక్క బంధువులకి వినిపించినప్పుడు వాళ్ళకి నిజంగా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్లోనికి మనం వస్తా ఉన్నాం. ఈ రోజుల్లో ఇది లేకపోతే మన జీవితమే లేదు అన్న పరిస్థితిలోనికి మనం వస్తా ఉన్నాం. అదే డిజిటల్ యుగంలో ఉన్నాం మనం. ఆ డిజిటల్ యుగంలో చూస్తా ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే నేను షేర్ చేస్తా ఉన్నాను. కనిపిస్తుందమ్మా? స్క్రీన్ వస్తాను కనిపిస్తుందా? వస్తాను. ఆ, కనిపిస్తుంది. ఓకే, రైట్. సో ఈ సమయంలో ప్రత్యేకంగా మనం ఈరోజు టాపిక్ని చాలా మరి మనం క్లుప్తంగా మనం అదా చూద్దాం. అమ్మా, ఫుల్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్ పెట్టినా? ఉమ్. ఓకే, ఓకే, రైట్. ఈరోజు మన యొక్క టాపిక్ని మనం చూస్తా ఉన్నప్పుడు డివైన్ పర్పస్ ఇన్ డిజిటల్ ఏజ్ అనగా మరి డిజిటల్ యుగంలో దైవ యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది, ఆయన యొక్క ఉద్దేశంతో మనకి ఏమైనా సంబంధం ఉందా లేదా మనం ఈ లోకానుసారంగా మనం చూస్తున్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క మనం ఈ యొక్క డిజిటల్ ఏజ్ యొక్క మనం పరిస్థితి మనం చూస్తే యంగ్ జనరేషన్ అండ్ గాడ్స్ పర్పస్ ఈ రోజుల్లో యవనస్తులందరూ కూడా మరి ఈ యొక్క ఈ యొక్క ఆ, న- ఆ, నవీనమైన లేకపోతే నా- ఆ, చాలా మరి ఆ, ఏమంటామంటే ఆ, అధునాతనమైనటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్తో మొత్తం ప్రపంచం అంతా కూడా మన చేతిలోనికి వచ్చేస్తా ఉంది. మీరు గమనించారా ఎప్పుడైనా? ఒక నిమిషం. ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు ఈరోజు జనరేషన్ మనం ఆలోచిద్దాం. ఎలాంటి జనరేషన్? ప్రపంచం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతా ఉంది. ఎలాగంటే అంకుల్ ఒకప్పుడు. 1 సెకండ్ స్క్రీన్ స్ట్రక్ అయింది అంకుల్, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి షేర్ చేయరా? ఓకే, 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 ఒక్క నిమిషం. వస్తుందా? వస్తుందమ్మా? ఎస్ అంకుల్. ఓకే, ఓకే, గ్రేట్, గ్రేట్. అన్న, పైన ఎనేబుల్ ఎడిటింగ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి.
ఒక్క నిమిషం. పాపప్ లాగా వచ్చింది ఎనేబుల్ ఎడిటింగ్. అప్పుడు ఓకే. మీకు ఫుల్ స్క్రీన్ పెడితే వస్తుంది. పైన ఆ, ఆ, ఓకే ఓకే అది క్లిక్ చేసి అప్పుడు స్లైడ్ షో ఆన్ చేయండి ఫుల్ స్క్రీన్. ఓకే ఓకే. ఇస్ ఇట్ ఓకే? వస్తుంది కదా? ఎస్ అన్న, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకు గమనిస్తా ఉందాం, ఈ యొక్క అధునాతమైన యుగంలో ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క జనరేషన్ యొక్క మనం చూస్తా ఉన్నప్పుడు 2G ఒకప్పుడు అమ్మో అనుకున్నారు, ఇప్పుడు అది 5G స్పీడ్కి వెళ్ళిపోయింది. ఎంత స్పీడ్కి వెళ్ళిపోయినప్పటికీ ఫోన్లు మారుతా ఉన్నాయి, గ్యాడ్జెట్స్ మారుతా ఉన్నాయి, ప్రతి చేతిలో ఉన్నాయి. ఈరోజు ఎవరి చేతులు ఎలా ఉంటున్నాయంటే ఈ యొక్క చెత్త కాగితాలు వేరుకునే వాళ్ళ యొక్క చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ చూస్తూ ఉంది. అంటే వాళ్ళు అలవాటు పడ్డారు, నేర్చుకుంటా ఉన్నారు. అంటే ప్రపంచం అంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలోనే ఉంది. ఎట్లాగా అంటే రకరకాల అధునాతమైనవి. ఫుడ్ కావాలా, వెంటనే ఇంట్లోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఫన్ కావాలా, ఒక చాలా సంతోషంగా నవ్వాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, నీ యొక్క చేతిలో ఉంది. ఓకే, ఫ్యాషన్ డిజైన్ కావాలా, ఫ్యాషన్ సంబంధమైన కావాలా, ఓకే వెంటనే దాంట్లో క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ కావాలా, నీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్, ఏ లాంగ్వేజ్లో కావాలి, ఏ యొక్క కంట్రీ నుంచి చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ దినాల్లో మనం ఆ, ఆ, ఈ మార్పులు చూస్తూ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా యువత మాత్రమే కాదు కానీ అందరి చేతిలో ఉంటుంది. ముఖ్యంగా యువతే ఎక్కువగా దీన్ని మరి వాడుతూ ఉంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న విధానం కానీ వాళ్ళకున్న జ్ఞానం కానీ మనకి చూస్తూ ఉంటాం. అయితే మనం ఎవరి ప్రభావంలో జీవిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. మనం ఎవరి ప్రభావంలో ఉంటా ఉన్నాం, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఉండి విశ్వాసుల యొక్క మరి వాళ్ళు కూడా స్లోగా ఈ యొక్క ప్రపంచపు యొక్క ఈ యొక్క ప్రవాహంలో స్పీడ్లో కొట్టుకుపోతా ఉన్నారు. ఎంత సమయం మరి ఈ రోజుకు మనం ఎంత సమయం మనం దేవునిలో వాడబడతా ఉన్నాం, దేవుని కోసం ఇస్తా ఉన్నాం, లేదా ఈ యొక్క మరి ఈ యొక్క డిజిటల్ ఈ యొక్క యుగంలో మరి దేవుని చిత్తాన్ని లేదా దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నాం. స్మార్ట్ ఫోన్ ఈరోజు మనకు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, అధునాతన గ్యాడ్జెట్స్ ఉన్నాయి మనకి. ప్రపంచం అంతా స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ప్రపంచం ఉంది. సో మరి అలాంటప్పుడు కానీ ఒక్కటి కుదువ కనిపిస్తూ ఉంది. యవనస్తులే కానీ లేకపోతే ఈ యొక్క వాడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక కుదువ ఏం కనిపిస్తుంది అంటే హృదయంలో శాంతి లేదు. ఏదో ఒక వ్యాక్యూమ్, ఒక వెలితి కనిపిస్తూ ఉంది. నేటి యంగ్స్టర్స్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి. ఏడ్చి గోల చేసి ఫోన్ కొనేంచేంత వరకు ఊరుకోరు. ఆ ఫోన్ పగిలిపోతే మళ్ళీ దాన్ని బాగు చేయించడానికి డబ్బులు, లేదా ఈ రోజుల్లో ఫోన్లన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నప్పుడు ఇది లేకుండా మన జీవన విధానం అన్నది సరళి అనేది లేకుండా పోయింది. ఇది లేకపోతే లేదు. ఒక్కసారి ఆ డబ్బుల విషయంలో కానివ్వండి, డబ్బులు ఇదివరకు ఏటీఎంలు ఉండేది, ఎనీ టైం మనీ అని, ఆ మిషన్కి వెళ్ళి కూర్చొని తీసుకున్నాను. ఒకప్పుడు బ్యాంకులోకి వెళ్తే టైం అవుతుందని ఆ యొక్క ఏటీఎం మిషన్ ఉపయోగించుకోవడానికి మరి మార్పు వచ్చింది. అది కూడా లైన్లో ఉండడానికి కూడా విసుకొచ్చేసింది. ఆ తర్వాత దాంట్లో నుంచి వచ్చేసి గూగుల్ పే, ఫోన్పే, రకరకాలైనటువంటి ఆ యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ యొక్క డిజిటల్ యుగంలో మనకి చూస్తూ ఉన్నాం. చాలామంది హార్ట్స్ ఆర్ ఫీల్ ఎంప్టీ, శాంతి లేదు హృదయంలో. చాలాసార్లు వినే ఉంటారు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని. కానీ ఈ లోకం మనల్ని ఎంతగా చూడండి, రోమిల్ రాసిన పత్రిక 12:2 ఏం చెప్తుందంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిరి. ప్రియమైనటువంటి ఆ యొక్క విశ్వాసి లేదా ఈ యొక్క మరి జూమ్ మాధ్యమంలో వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలుసో తెలియకుండానో లేకపోతే తెలియకుండానో ఈ లోక మర్యాదను అనుసరిస్తా ఉన్నాం. రీసెంట్గా ఒక హైందూ కుటుంబంలో వచ్చిన వ్యక్తి వివాహం చేసుకున్నా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో చాలా మంది ప్రభు నమ్ముకోలేదు. వివాహం జరిగింది, దేవుని చిత్తంలో అనుమతింది. అతని క్యాస్ట్ చూడలేదు, క్యాష్ చూడలేదు, కలర్ చూడలేదు. ఆ ఇద్దరు కూడా దేవుని చిత్తాన్ని చూశారు. వాళ్ళ బంధువులు వాళ్ళ అక్క వాళ్ళు ఎవరు అంటున్నారట, నువ్వు మంచి ముహూర్తం చూసుకో, లేదా ఇప్పుడు ఒక ఇల్లు చూస్తారు, ఆ ఇల్లు యొక్క దాన్ని
ఏమంటాం తుది లేదా దాని యొక్క దిశాదశలు చూడాలి. సో ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి మాట అంటున్నారు, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, ఇవన్నీ చూడం. చాలా మంది ఏదో ఒకటి అన్నారు కదా, వాళ్ళ అక్కలు ఏదో చెప్పారు కదా, వాళ్ళ అమ్మలు ఏదో చెప్పారు కదా అని ఒక దానికి పోతే, ఒక్కటిసారి మీరు అంగీకరిస్తే ప్రతిసారి అంగీకరించాల్సిన పరిస్థితి. ఈ లోక మర్యాదలు అనేవి అవి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, పరిష్కరించుకోకుండా, నూతనం కాకుండా పోతా ఉన్నాయి. సరే, మరి ఈ యొక్క లోక మర్యాదను అనుసరించొద్దని వింటున్నాం, కానీ దాన్ని ఎంతవరకు మనం చూస్తా ఉన్నాం? మరొక విషయం మనం గమనిస్తే ఇక్కడ మనం చూద్దాం, కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అన్ని ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. డిజిటల్ యొక్క యుగంలో ఎడిక్షన్ అయిపోతాం, దానికి బానిస అయిపోతా ఉన్నారు. 1 పేతురు 5-7 చూస్తా ఉన్నప్పుడు దాంట్లో ఒక మాట మనం చదివి వినిపిద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 5:7 ఈ విధంగా ఉంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఒక పక్క దేవుడు మన గురించి చింతిస్తా ఉన్నాడు. మన చింత అంతా ఆయన మీద ఏమంటే, మన చింత కావాలని తెచ్చిపెట్టుకుంటున్నాం, కొని తెచ్చిపెట్టుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా మంది గూగుల్ నుంచి జెమినీకి చాట్ జీటీపీటీకి వెళ్ళిపోతా ఉన్నారు. చాలా మంది తెలీదు, అంటే లైక్ గూగుల్ అనే అడ్వాన్స్డ్ సర్చింగ్ అన్నమాట. ఇది ఏఐ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మార్పులు మనం గమనిస్తూ ఉండాలి. ఈ యొక్క బానిస అయిపోతా ఉన్నాం, బానిస బతుకులు. ఈ యొక్క దేవుడు ఎన్నిటిని కొన్ని మంచిగా ఇచ్చాడు దాన్ని వాడుకోవడానికి. ఒకప్పుడు అన్నీ కూడా లగ్జరీగా ఉండేది. కార్ అంటే లగ్జరీ, ఏసీ అంటే లగ్జరీ, 3 tier ఏసీలో వెళ్ళాలంటే లగ్జరీ, ఫ్లైట్లో వెళ్ళాలంటే లగ్జరీ. ఇప్పుడు అన్నీ కూడా నెసెసిటీ అయిపోయినాయి, అవసరాలు అయిపోయినాయి అవి. దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని విషయాల్లో, దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి కొన్ని మాధ్యమాలు కానీ ఏదైనా సరే, అవి మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో దాన్ని అంతవరకే ఉపయోగించుకోవాల్సిందే తప్ప వాటిని మనం ఏ విధంగా కూడా మనం చేయలేం. ఉదాహరణ చెప్పాలంటే చాలా మంది సమస్యలతో సతమవుతూ ఉన్నారు. కొన్ని దీని ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏంటి అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్, ఒంటరితనం, నైతిక విలువలు కరువైపోతా ఉన్నాయి. కొత్తటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. నైతిక విలువలు సంపాదించడం, ఖర్చు చేయాలనే కోరిక. ఈ డిజిటల్లో నాకు తెలిసిన ఒక పరిచర్యలో ఉన్న ఒక చెల్లి తెలుసు. ఆమె పరిచర్యలో ఉంటుంది అనుకున్నాం, బాగానే పరిచర్య చేస్తూ ఉంటాం, కానీ మరి ఏముంటో ఎలాగా ఈ లోక మరి మర్యాదను అనుసరిస్తూ ఆ యొక్క అలవాటు పడిపోయిందో, ఈ యొక్క దీంట్లో సెల్ ఫోన్లో లేకపోతే ఒక యాప్లో డబ్బులు గేమ్ డబ్బులు పెట్టి ఒకసారి రాగానే ఇంకోసారి ఇంకా అలా అయితే వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ యొక్క దాంట్లో ఎడిక్షన్ అయిపోయింది. ఆ తల్లి ఎడిక్షన్ అయిపోయి అందరి దగ్గర ఒకరు తెలియకుండా అప్పులు తీసుకుంటా ఉంది. ఎవరికి తెలుసు? తర్వాత ఒక 6 నెలలు 8 నెలల తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది, ఏం చేస్తుంది ఈ అమ్మాయి డబ్బులు? 1, 2, 3 లక్షలు 4 లక్షలు అప్పు చేసింది. అలా తీరా చూస్తే ఆ అమ్మాయి బయటలో రాలిపోతూ ఉంది. ఆ తర్వాత ఆ యొక్క బయటికి వెళ్ళిపోయింది పరిచర్యలో నుంచి. ప్రియమైన విశ్వాసి, ఏదో చూడాలి, ఏదో సాధించాలి, ఏదో డబ్బు సంపాదించాలి, ఖర్చు చేయాలని కోరిక పెరుగుతూ ఉంటుంది, కానీ అదే సమయంలో నువ్వు దానికి బానిసగా మారిపోతా ఉన్నావు. డిజిటల్ తర్వాత ఎండ్లెస్ స్క్రోలింగ్, నువ్వు చూస్తా ఉన్నావు ఒకటి తర్వాత ఒకటి రీల్స్. ఒరే బాబు, ఒక్కసారి కూర్చున్నావంటే దానికి ఎంత సమయం అంటే గంటలు వెళ్ళిపోతూ ఉంటుంది. నీ బ్యాటరీ అయిపోయేదాకా నీకు తెలీదు. అదంతా కూడా ఫన్ కోసమే, అదంతా కూడా కావాలని వాళ్ళు యాక్ట్ చేసినటువంటివి. అది యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా మనం రియల్గా చూపిస్తా ఉన్నారు కాదు. ఎన్నో రకాలైనటువంటి మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో. రెడ్యూస్ ఫోకస్. మన యొక్క దృష్టి దేని మీదకి మరలుతుందో ఒకసారి చూడండి. మన దృష్టి అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కోసం, ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఆలోచించాల్సింది పోయి దాని నుంచి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచించండి. మన ఫోకస్ అంతా కూడా ఈ లోకమైనటువంటి వాటి గురించి వెళ్ళిపోతా ఉంది. టెక్నాలజీ అనే ఫ్రీడమ్ అని చెప్పి మనం ఏం చేస్తా ఉన్నాం? ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. మనం కూడా దాని యొక్క లోకాన్ని కొట్టుకుపోతున్నాం. టెంప్టేషన్స్, అరే నాకు అలాంటి బట్టలు లేవే, అలాంటి కలర్ లేదే, అలాంటి జిమ్లో అలాంటి 5 pack రాలేదే. ఈ రోజులో అందరూ
లేడీస్ అండ్ జెంట్స్, యూత్, బాయ్స్ అండ్ గర్ల్స్ అంతా కూడా జిమ్ యొక్క దానికి వెళ్ళిపోతున్నారు. కల్చర్కి అలవాటు పడిపోతా ఉన్నారు. కన్ఫ్యూజన్ అంతా, బికాస్ దే డైవర్టెడ్ దే ఫోకస్ ఫ్రమ్ ద లార్డ్, ఫ్రమ్ ద వర్డ్ టు ద వరల్డ్. దేవుని మీద, వాక్యం మీద నుంచి దృష్టి, ఆధ్యాత్మికమైన దాని దృష్టి నుంచి ఈ లోకం మీదకి వెళ్ళిపోయింది. ఆ పిక్చర్లో గమనిస్తూ ఉంటుంటే రాత్రి ఎంతెంతో తెలీదు. చాలా మంది ముసుగేసుకుని, దుప్పట్లు ముసుగేసుకుని దాంట్లో చూస్తూ ఉంటారు పిల్లలు. తల్లిదండ్రులు వస్తే లైట్ కనబడద్దు అనేటువంటిది కూడా తెలియదు వాళ్ళకి. అసలు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు. డిసిప్లిన్, క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్, ఆధ్యాత్మికమైన విషయాలు ఎదగాల్సిన ఆ యొక్క స్వీయ క్రమశిక్షణ తగ్గిపోయింది. స్లీప్ ఇష్యూస్, మనం ఎవరో ఫోన్ చేసి చెప్తాను నిద్ర పడతలేదు రాత్రులు పగలు. ఎలా పడుతుంది? రాత్రి పగలంతా దేవుడు పనిచేసి రాత్రులు రెస్ట్ తీసుకోమని చెప్పి దేవుడు నీకు ఇస్తే పగలంతా నువ్వు దాన్ని చూసి రాత్రులు కూడా నిద్ర పడకుండా, నిద్ర రావట్లేదు కానీ సెల్ ఫోన్ బెడ్ పక్కన పెట్టుకుని తీసి చూస్తే ఎలా? తర్వాత లోన్లీనెస్, ఒంటరితనం. ఈ ఛాలెంజెస్, ఈ సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్ని ఈరోజు మరి కాంటెంపరీ ప్రాబ్లమ్స్ లేకపోతే సమస్యలు, ఈ యొక్క నవీనమైనటువంటి సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. పీర్ ప్రెషర్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. సెక్షువల్ టెంప్టేషన్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. ఈ యొక్క అత్యాచారాలు ఎక్కువైపోతా ఉన్నాయి. రేప్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. హాస్టల్స్లో అన్ని చోట్ల సెల్ ఫోన్లు, తర్వాత ల్యాప్టాప్లు దొంగతనాలు ఎవరు చేస్తారో తెలుసా? అక్కడ ఉన్న స్టూడెంట్సే. ఎందుకంటే అనేకమైనటువంటి వ్యసనాలకు లోనైపోయి వారు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. సో కానీ తల్లిదండ్రులకు దేవుడు చెప్పేది ఏమైనా ఉందా ఈ విషయాల్లో? తల్లిదండ్రులు లేదా మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏమైనా గమనిస్తున్నారా? ఈ రోజుల్లో ఏముంది, మనకి యాక్చువల్గా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేస్తా ఉన్నాయి, గుర్తింపు సమస్యలు వస్తూ ఉన్నాయి. చాలాసార్లు ఏంటి వాళ్ళ యొక్క విలువ ఏంటి తెలుసా? వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రధారణ బట్టి ఉంటుంది. నేను మంచి బట్టలు వేసుకుంటే నన్ను గుర్తిస్తారు అని అనుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో యువతంతా కూడా ఇలాగే గుర్తింపు కోసం తహతహలాడుతూ ఉన్నారు. మార్క్స్ ఎక్కువ రావాలి, చదివేది తక్కువ. మనీ బాగా సంపాదించాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడే కాదు కదా, చదువుకున్నప్పుడే చదువుకుంటున్నప్పుడే పార్ట్ టైం చేస్తూ సంపాదించాలి. బ్యూటీ కాన్షియస్ పెరిగిపోయింది చాలా మందికి. బాడీ కాన్షియస్ బాగా పెరిగిపోయింది. అందుకని జిమ్లో అవన్నీ. కంపారిజన్ క్రియేట్స్ ప్రెషర్. ఇతరులతో పోల్చుకునేటువంటి విధానం ఎక్కువైపోయింది. ఏహో నాకు ఈ సెల్ ఫోన్ ఉందా, దీనికన్నా కొత్తది వచ్చిందా, యాపిల్లో రకరకాలు వచ్చేస్తా ఉన్నాయి, శాంసంగ్లో అయినా ఎప్పుడో పోయినాయి. ఏమైనా సరే 80,000 90,000 తల్లిదండ్రులు కూడా మారం చేస్తున్న పిల్లలకి అది ఎంతవరకు అవసరమో, వాటి లేనప్పుడు జీవించలేదా? ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాల్సిందే. ఇది మీ వాళ్ళు ఇతరులతో కంపేర్ చేసి నాకు అది కావాలంటే నువ్వు కొనిచ్చే పరిస్థితిలో తల్లిదండ్రులు ఎందుకు ఉండాలి? వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి లేదా? వాళ్ళు కన్వే చేయాల్సిన పరిస్థితి లేదా? దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? యు ఆర్ ప్రెషియస్, యువర్ వర్త్ కమ్స్ ఫ్రమ్ హిమ్. దేవుని దగ్గర నుంచి నీ యొక్క వర్త్ రావాలి, నీ విలువ దేవుని దగ్గర నుంచి రావాలి. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు అక్కడ ఈ విధంగా రాసి ఉంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. దేవుడు స్త్రీ పురుషులను ఆయన స్వరూపంలో సృష్టించినట్టు మనం చూస్తా ఉన్నాం. దేవుడు తన యొక్క మరి నువ్వు చాలా విలువైన వాళ్ళు నా తరపున అని చూస్తా ఉంటుంటే మన యొక్క లుక్సో, మనం వేసుకునే దుస్తులో, వస్త్రధారణో అని, లేకపోతే ఎడమార్గుని వెళ్ళి మార్కులు తెచ్చుకోవాలని, సంపాదించుకోవాలని,
కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, యు ఆర్ సో ప్రెషియస్, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ఈ మాట దేవుని యొద్ద నుంచి మనం చూస్తా ఉన్నాం. మనకి బబిలోనులో ఉన్న డానియల్ గురించి మనం తెలుసు, ఏ విధంగా తను నిలబడ్డాడు పీర్ ప్రెషర్లో. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈరోజు వింటున్న మనం కేవలం యూత్ కాదు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తనకు దగ్గరగా ఉండాలని, తనతో ఉండాలని, తన నుండి నేర్చుకోవాలని, కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటే అవన్నీ వదిలేసి ఈ లోకం ఏం నేర్పిస్తుంది, కొత్తగా ఏం నేర్పిస్తుంది? మీరు ఫిల్టర్ కాదు, దేవుని సృష్టి. ఒక దానిలోంచి అలా 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 వచ్చుకుంటూ ఈరోజు ఒక స్త్రీ పురుషుడిగా కాలేదు నువ్వు. ఆ సిద్ధాంతాలన్నీ తప్పు. దేవుడు తన స్వరహస్తాలతో సృష్టించుకున్నవాడు దేవుడు. జ్ఞాపం చేసుకో, గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ. యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్. మీరు అనేకమైన పిచ్చుకలంటే శ్రేష్ఠం అని చెప్పింది వాడు. ఆ దేవుడే చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? నువ్వు విలువ కలిగి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలో నేను సృష్టించుకున్నాను అని చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, సిన్ సెపరేట్ us ఫ్రమ్ పీస్, ఫ్రమ్ గాడ్. పాపమే దేవుడి నుంచి మరి మనం దూరం చేస్తా ఉన్నాయి. పాప యొక్క ఆకర్షణలు, సిన్ఫుల్ అట్రాక్షన్స్, ఇది మనం ఓపెన్ గా మాట్లాడాల్సిందే, సీక్రెట్ కాదు. ఫోన్లో దాచి ఉంచిన పాపాలు, ఫోన్లో దాచి ఉంచిన పాపాలు, సీక్రెట్గా ఎవరు లేనప్పుడు ఒంటరిగా నువ్వు చూస్తున్నటువంటి ఆ యొక్క పిక్చర్లు, ప్రోనోగ్రఫీ. చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటంటే దీంట్లో చూడరానటువంటివి చూసి ఆ విధంగా అట్రాక్ట్ అయి చేయబడి, ఆకర్షించబడి ఆ విధంగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు. వివాహం అయిన వాళ్ళు వివాహేతర సంబంధాలు, వివాహం కాని వాళ్ళు వివాహం అయిన వాళ్ళతో సంబంధాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫోన్లో దాచి ఉంచిన పాపం. ఎవ్వరు లేనప్పుడు ఆ చూసే విషయాలు, ఎవరికి తెలియని అలవాట్లు, దాగిస్తే దాగేది కాదు. మా చిన్నప్పుడు మేము సండే స్కూల్ పిల్లలకి ఏమి పాట నేర్పించామంటే, దేవుని కళ నుండి దాగగలమా, దేవుని కళ నుండి దాగగలమా, పరిగెత్తిన దాగుకొనిన దేవుని కళ నుండి దాగగలమా? ఎక్కడ దాక్కుంటావు నువ్వు? ఆదాము వీళ్ళు దాక్కున్నారు చెట్టు చాటున. ఆ యొక్క దేవుని యొక్క అవిధేయత, దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల వాళ్ళలో పాపం ఎంటర్ అయ్యి వాళ్ళు దాక్కోనే పరిస్థితి. పాపం ఎక్స్పోజ్ అయిపోయింది. జాగ్రత్త సుమా. చాలా మంది వివాహం చేసుకున్న వాళ్ళు బెడ్ మీద భార్య భర్తలు పడుకుని ఆ నిద్రపోతా అంటే వీటి సెల్ ఫోన్లో చూసుకుంటా ఉంటాడు, హాల్లోకి వచ్చి చూసుకుంటా ఉంటాడు. ఎందుకంటే పోర్నోగ్రఫీ. అక్కడ వివాహంలో వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతా ఉన్నారు దేవుని యొక్క సృష్టి. దేవుడు ప్రేమతోనూ కృపతోనూ మన దగ్గరికి వస్తా ఉన్నాడు. పాపం యొక్క పర్యవసానం తెలుసు కదా మనకు. పాపం వల్ల జీవితం మరణం. పాపంతో చెలగాటమాడుతా ఉన్నారు చాలా మంది. పాపాన్ని ప్రేరేపించే వాళ్ళు కొంతమంది అయితే పాపంలో నిమగ్నం అయిపోయే వాళ్ళు కొంతమంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? 2 తిమోతి రాసిన పత్రిక 2:22 మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా ఉంది. నీవు యవనస్తుల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. ప్రియమైన విశ్వాసి, యవనస్తుడా, ఈ యొక్క సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ఫోన్లో దాచి ఉంచిన పాపాలు బయటికి రావనుకున్నావు, వస్తాయి, ఎక్స్పోజ్ అవుతాయి. ఒకవేళ అవి మీ నాన్న అమ్మ చూశారనుకో, మీ అక్క చెల్లి చూశారనుకో, వాళ్ళ హృదయం బద్దలైపోతాయి. అరే నేను ప్రేమతో దేవుని ప్రార్థించి వీడిని కొనుక్కును, ఆ దేవుడిని ఈ లోకంలో వాడిని పుట్టింప చేయమన్నాను, వాడిని కోసం వాడుకోవాలి, నీ సేవలో వాడుకోవాలనుకుంటే వీడికి ఇలాంటి స్థితి గతి పట్టింది అని వాళ్ళు మొక్కలైపోతారు మానసికంగా. యమనొచ్చు నుంచి పారిపోవటమే. పవిత్రమైన హృదయాలు ప్రభువుకు ప్రార్థన చేయవలతో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం.
వెంటాడుము. మన గుర్తింపు ఎవరిలో ఉంటుందంటే యేసుక్రీస్తులే. ప్రపంచం ఏం చేస్తుంది? నిన్ను కంపేర్ చేస్తా ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రపంచం అంతా నిన్ను కంపేర్ చేస్తా ఉంది. వీళ్ళతో వాళ్ళతో కంపేర్ చేస్తా ఉంది. చాలా మంది భార్య భర్తలు కూడా, భార్య అంటది, చూడండి ఆ పక్కింటి ఆయన అని ఎంత సంపాదిస్తా ఉన్నాడు. వాళ్ళతో నీ భర్తకు పోలికేంటి? ఆయన షారుఖ్ ఖాన్ లా ఉన్నంటే షారుఖ్ ఖాన్ చేసుకో. ఉన్న వాళ్ళు తృప్తి పొందక, దేవుడిచ్చినటువంటి వారితో తృప్తి పొందకుండా పాప సంబంధమైనటువంటి విషయాలు వెతుక్కోవటం, కాన్సిక్వెన్సెస్ వచ్చేస్తాయని. దేవుని ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద క్రాస్ షోస్ ఫర్గివ్నెస్. ఆ యొక్క అలాంటి ఊబిలో ఉచ్చులో ఉన్న వాళ్ళకి ఒకటే పరిష్కారం, బయటికి రావడమే. యేసుక్రీస్తు సిలువలు చూడటం, ఆయన యొక్క పొందిన యొక్క దెబ్బల చేత మనకు స్వస్థత, క్షమాపణ సిలువలోనే. గాడ్ వాంట్స్ ఫ్రెండ్షిప్ విత్ యూ. దేవుడు నీతో సహవాసం చేయడానికి, స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉంటుంటే, నీవు ఈ లోక స్నేహం దేవునితో వైరమని నీకు తెలియదా? ఈ లోకంతో స్నేహం చేసే కొలది, సెల్ ఫోన్తో స్నేహం చేసే కొలది, ఈ లోక మర్యాదకి నువ్వు సమయం ఇచ్చేంత కొలది దేవునికి విరోధంగా అయిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మనకి ఈ విధంగా ఉంది. మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. క్రాఫ్ట్స్మెన్. ఆయన చేతితో మనల్ని తయారు చేశాడు, చేతి పనిముట్లమై ఉన్నాం. ఎందుకంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాం. ఆయన మనం సత్క్రియలు చేయాలని ఇష్టపడతా ఉంటుంటే, మనం ఏం చేస్తా ఉన్నాం? ఈ లోక క్రియలను అనుసరిస్తా ఉన్నాం, వాటి క్రియలను మనం చేస్తా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, గాడ్స్ లవ్ అనేది ఒక యాదృచ్ఛికతం కాదు, యాక్సిడెంట్ కానే కాదు. నువ్వు ఈ లోకంలో జన్మించటం, నువ్వు ఈ లోకంలో జీవించటం, ఈ లోకంలో చదవటం, ఉద్యోగం చేయటం, వివాహం చేసుకోవటం, పిల్లలు కని ఉండటం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు, కోఇన్సిడెన్స్ ఏం కాదు మనకి. ఎందుకంటే యాక్సిడెంట్ అంతే కాదు, బై హిస్ గ్రేస్. దేవుని యొక్క ప్రణాళిక డివైన్ పర్పస్. స్నేహితుల ప్రభావం ఎక్కువైపోతుంది మనకి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఒక ప్రశ్న, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? నీ అతి సన్నిహితంగా ఉండే ఆ స్నేహితుడు ఎవరు? ఎందుకంటే మీరు కొద్ది కాలంలో వాళ్ళలానే అవుతారు. గాడ్ వాంట్స్ టు బి యువర్ ఫ్రెండ్. ఈస్ ఎ ట్రూ ఫ్రెండ్. నిజమైన స్నేహితుడిగా ఉండాలనుకుంటుంటే, ఈ లోక స్నేహంతో నువ్వు స్నేహితుడితో వాడితో గడుపుతా ఉంటుంటే వాడు ఏమై ఉన్నాడు? అందుకే నువ్వు విశ్వాసతో ఉంటే విశ్వాస సంబంధమైనటువంటి అలవాట్లు నీకు కలుగుతూ ఉంటాయి. దేవుడు యవనస్సులో ఇచ్చినటువంటి ఆ యొక్క స్ట్రెంగ్త్ ఎలాంటిదంటే, అది మామూలు స్ట్రెంగ్త్ కాదు. ఎలాంటి స్ట్రెంగ్త్ అంటే, అది ఏమైనా చేయగలవు నువ్వు. ఆకలి దప్పులుండవు, ఆహారం ఉండదు, కానీ ఆ స్ట్రెంగ్త్ని ఎలా వచ్చేస్తున్నావు? ఒకసారి తల్లిదండ్రులకి నేను మీతో ఒక మాట చెప్పాలని ఇష్టపడతాను. మీ పిల్లల్ని అన్నీ సమకూరుస్తున్నారు కదా, ఏది కావాలంటే అది అప్పు తెచ్చి, లోన్లు తెచ్చుకుని, మరి దైవిక సంబంధమైనటువంటి విషయాలు మీరు సమకూరుస్తున్నారా? బైబిల్ సంబంధించిన విషయాలు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు పిల్లలకు అన్ని సమకూరుస్తున్నారు, కానీ సత్యాన్ని పరిచయం చేస్తున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేస్తున్నారా? నేను చాలాసార్లు నా యొక్క
సాక్షిలో చెప్పాను. నేను ఏమనంటే 18 సంవత్సరాలు నేను దేవుని యొక్క భయం అంటే తెలియకుండా, బైబిల్ అంటే తెలియకుండా, యూత్ మీటింగ్ అంటే తెలియకుండా, సండే స్కూల్ తెలియకుండా, VBS అంటే ఏంటో తెలియకుండా 18 సంవత్సరాలు జీవించాను. అప్పుడప్పుడు వెళ్తా ఉన్నాను అంతే పండగలకి చర్చికి. ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించానో ఆ టైంలో నేను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి తెలుసా? అప్పుడే నేను వివాహమై నాకు పిల్లలు పెడితే నాకు చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని దైవ భయంలో పెంచాలి, దేవుని వాక్యం అందించాలి. బట్టలు లేకపోయినా పర్వాలేదు కానీ బైబిల్ కొనిచ్చడానికి నేను సిద్ధపడ్డాను క్రిస్మస్ ఆ యొక్క గిఫ్ట్కి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనంలో ఏముందో తెలుసా? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకుంటున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ విధంగా చేస్తా ఉన్నారా? ఎలా ఉంది మీ యొక్క ఫ్యామిలీ ప్రేయర్స్? చిన్నప్పుడే ఉంటారు వాళ్ళు, తర్వాత వాళ్ళని దగ్గర ఉంటారు, హాస్టల్స్కి వెళ్ళిపోతారు, వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి చదువుకుంటూ ఉంటారు. అయితే అప్పటికి కూడా మీ యొక్క ఫోన్లో ఫ్యామిలీ ప్రేయర్కి ఒకసారి టైం ఇస్తా ఉన్నారా? మీ యొక్క ఫ్యామిలీ గ్రూపులో ఫన్కి సంబంధించింది కాకుండా స్పిరిచువల్ ఫుడ్ ఏమైనా పెడతా ఉన్నారా? మాకు ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంది, చాలా మంచి విషయాలు దేవునికి సంబంధించిన అన్ని నేను దాంట్లో పెడతా ఉంటాను. ఎందుకంటే మా ఫ్యామిలీ గ్రూప్ అంతా కూడా దాన్ని చూస్తారు, నేర్చుకుంటారు. సంతోషకరమైనవి మరి ఈవెంట్స్ మేము పెడతాం. అలాగా రోజుకు ఒక దేవ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్లో దేవుని మాట వినిపించాలి. తల్లిదండ్రులే మీరు ఉదయకాలం లేచి దేవుని ధ్యానించలేరు వాక్యం, ఇంకా మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? మీకే సమయం లేకుండా పోయింది. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థన సమయం లేదు, దేవుని వాక్యం చదువుకోవడానికి సమయం లేదు, దేవుని మరి అందరినీ సమకూర్చే సమయం లేదు. ఒకప్పుడు ఆదివారం పూట సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ యొక్క కంఠత వాక్యం చెప్తేనే కానీ ఆ రోజు మటన్ కూర ఉండేది కాదు, చికెన్ కూర ఉండేది కాదు. ఒకప్పుడు మటన్ చికెన్ కూర కోసమన్నా సండే స్కూల్ అంతా నేర్చుకుని వచ్చి ఆ భోజనం చేసిన వాళ్ళు పిల్లలు నాకు తెలుసు, కొంతమంది వాళ్ళ సాక్ష్యాల ద్వారా. వారు ఈరోజు దేవుని సేవకులయ్యారు. వారు ఈరోజు దేవుని యొక్క సేవ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తూ. ఇంట్లో దేవుని మాట వినిపిస్తుందా? ఇంట్లో దేవుని పాటలు వినిపిస్తున్నాయా? ఇంటిలో మరి దేవునికి సంబంధించిన విషయాలు కనబడుతున్నాయా? మీ పిల్లలు మాట్లాడకపోతే అది అవిధేయత కాదు, అది భయం. మీతో అసలు ఏం మాట్లాడలేదు, దేవుని సంబంధించిన విషయాలు ఏం చెప్పట్లేదు, ఏ విషయాలు చెప్పట్లేదంటే అది మీరు అవిధేయత కాదు, భయం. ఇట్స్ నాట్ అది అవిధేయత కాదు. మీరు అసలుకి వాళ్ళకి అవకాశం ఎక్కడిస్తున్నారు? మీరు వాళ్ళు మాట్లాడే అవకాశం మీరు ఇస్తున్నారా? అవును, ఈరోజు ఏం జరిగింది కాలేజీలో, ఈరోజు ఏమైనా మాట్లాడిస్తున్నారా? మాట్లాడటానికి టైం ఉందా? మనకి లివింగ్ ఎగ్జాంపుల్ దానియేలు మీకులాగానే యువకుడే. అతను బబులోను ఉన్నాడు, చుట్టూ పాపం ఉంది, ఒత్తిడి ఉంది, తను ఒక బానిస. ప్రియమైన విశ్వాసి, నువ్వు అన్నావు, నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద పెడతా ఉన్నావు, వాళ్ళు మా చుట్టుపక్కల పరిస్థితులు సరిగ్గా లేవు, సరే మా పరిస్థితులు బాగాలేదు, అందుకని మేము ఇలా పడిపోయాం. అది అన్నది ఎక్స్క్యూజెస్. అది చూడండి, దానియేలు గ్రంథంలో ఈ విధంగా ఉంది. 1:8లో ఏమని తను ఏం నిర్ణయించుకున్నాడు, తను ఏ విధమైనటువంటి మరి నిర్ణయం తీసుకున్నాడు చూస్తే 1వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తున్నప్పుడు ఈ విధంగా రాసి ఉంది అక్కడ. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవేమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. వీళ్ళందరూ యూదా సంబంధించిన బిడ్డలు, యంగ్ ఏజ్లో పట్టుకుపోయారు. వాళ్ళకి తెలుసు మొదటి నుంచి ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ధ్యానించాలి అని, వాళ్ళకి తెలుసు ఏ విధంగా మరి పవిత్రంగా జీవించాలని. చిన్నప్పటి నుంచే నూరు పోస్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు యూదా యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని. ఇక్కడికి వచ్చాడు, అతని గుర్తింపు అతని దేవుళ్ళు ఉండాలి అని తను నిర్ణయించుకున్నాడు. అంతేగాని తను ఈ యొక్క
ఈ లోక మర్యాదలను లేకపోతే ఈ లోక సంబంధించినటువంటి విషయాలను అని కాదు. అతని రహస్యం అంతా కూడా కష్టాల్లో కూడా ప్రార్థన చేశాడు. సో ప్రేయర్ గివ్స్ అ పవర్. రీసెంట్గా ఇద్దరు డాక్టర్సే వాళ్ళు వెళ్ళే సంఘంలో రాంగ్ డాక్టరీన్స్, చెడు బోధ లేదా తప్పుడు బోధలు వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు. తన ఇద్దరు కూడా వివాహం చేసుకోమని వాళ్ళే చెప్పారు. రకరకాలైన జరిగినాయి. అన్ని దేని వాక్యానికి వ్యతిరేకం. భార్య భర్త యొక్క తల్లి అత్తగారికి క్యాన్సర్ వస్తే చూడకూడదు అని చెప్పింది. ఆయన ఇద్దరు డాక్టర్లే. ఆమెకి ఆ మొదట్లో కనుక చూపించినట్లయితే బాగుండేదేమో. ఆ తర్వాత ఆ హై స్టేజ్కి వెళ్ళిపోయింది క్యాన్సర్. వాళ్ళ అమ్మగారిని చూద్దామని వెళ్ళేసరికి అక్కడున్న సంఘస్థులు ఏం చేశారు తెలుసా? ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వేరే చోట కాపురం పెట్టేశారు. ఆ అమ్మని ఆమె పిల్లల్ని అద్దె తీసుకొచ్చి ఇంట్లో కావాల్సిన అన్ని సమకూర్చి ఆ భర్త మీద తనకి కోపం పుట్టించే మాటలు చెప్పారు. వాడు ఇంకా భయంకరమైనటువంటి బాధలో ఉన్నాడు. ఏం చేయాలని పరిస్థితి. పోనీ అద్దెంటికి వెళ్ళి చూద్దామని ఇంటిలోకి రాదు. గ్లాస్ మంచినీళ్ళు నువ్వు అక్కడే నీ పిల్లల్ని చూసుకుని వెళ్ళిపోమంటాం. నాకు ఆ విషయం తెలిసినప్పుడు నేను ఇంకా ఎంతో దూరమైనా సరే, చాలా దూరం వెళ్ళి అతనితో కూర్చుని మాట్లాడి నాకు తెలిసిన వాళ్ళతో పరిచయం చేసి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, దేవుడు ఈ క్లచెస్ని తీస్తాడు అని ప్రార్థన చేసి విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ అని చెప్పినప్పుడు అయినప్పుడు ఆ కొద్ది రోజుల్లోనే వచ్చినటువంటి ఫోన్ కాల్ ఏంటి తెలుసా? అన్నా, నా భార్య తెలుసుకుందన్న తప్పు, వచ్చేసింది నా దగ్గరికి. ద ప్రేయర్ గివ్స్ పవర్. ద ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన శక్తినిస్తుంది. ఒకవేళ నీ కొడుకు నీ మాట వినకుండా వెళ్ళిపోతున్నాడా, నీ కూతురు నీ చెప్పిన మాట వినట్లేదా, ప్రార్థన చేయి. పరిస్థితులను అనుకూలంగా చేయి. దేవుని వాక్యాన్ని దగ్గరికి వెళ్ళేటట్టు, యూత్ మీటింగ్కి వెళ్ళేటట్టు చూడు, సండే స్కూల్కి వెళ్ళేటట్టు చూడు. ఇప్పుడు ఈ VBS జరుగుతూ ఉంది, VBSలో కూర్చుంటే పెట్టు. నేను కూడా వస్తాను పో అని చెప్పు ఖాళీగా ఉంటే. రెండోది ప్రైవేట్ డివోషన్. వ్యక్తిగతంగా వాళ్ళు వాక్యాన్ని చదువుకునేటువంటి ఆ యొక్క అలవాటు నేర్పించాలి తల్లిదండ్రులు. పిల్లలు తన తల్లిదండ్రులకు వచ్చి, డాడీ మమ్మీ నాకు ఒక మంచి బైబిల్ కావాలంటే ఎంత ఆనందం తెలుసా? తర్వాత వారిని పబ్లిక్ లైఫ్లో గైడ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, సంఘ కాపరిది, తోటి విశ్వాసులది కూడా, నాయకులది కూడా. ఇంట్లో బాగానే ఉంటారు. ఇంట్లో ఎంత బాగుంటారంటే ఇంకా యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, ఇంకెంతంత. కానీ వారి జీవితం, బాహ్య జీవితం ఎలా ఉంది బయట? దానియేలు డోర్ క్లోజ్, తలుపేసుకున్నాడు, మోకాలుంచాడు, నీల్స్ డౌన్, అండ్ దెన్ గాడ్ మూవ్స్. తనకి తెలుసు ఒక శాసనం రాసించారని, అది కనుక అవిధేయిస్తే తన ప్రాణం పోతుందని కూడా తెలుసు కూడా ప్రార్థన చేయటం మానలేదు. తన యొక్క ప్రైవేట్ లైఫ్ ఎలా ఉందో, పబ్లిక్ లైఫ్ రెండు ఒకటే. మన ఎలా ఉంది మన జీవితాలు? బయటికి బాగా కనిపిస్తున్నట్టుంటారు, కానీ ఆంతరంగికమైన జీవితం, ఇన్నర్ లైఫ్, సీక్రెట్ లైఫ్. పబ్లిక్లో ఏమనుకుంటున్నారు మన బిడ్డలను బట్టి? మీ నాన్న ఎవడరా, మీ అబ్బాయి ఎవడరా అంటారు అనమాట ఎవరైనా. మీ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించలేదా? వాళ్ళకి ఆత్మీయ విషయాలు నేర్పించలేదా? చాలా మంది నాతో చెప్తారన్నా, నా చేయి దాటిపోయాడన్నా. కారణం నువ్వే. పిల్లలు అందుబాటులో ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు అందుబాటులో ఉండరు. పిల్లలు చదువుకుని బయటికి వెళ్ళినప్పుడు నువ్వు అందుబాటులో ఉన్నారు, నువ్వు నీ భార్య, కానీ మీ పిల్లలు ఉండరే. రీడ్ ద బైబిల్ డైలీ. గట్టిగా చదివి వాక్యం వినిపించాలి ఫ్యామిలీ ప్రేయర్లో.
వారు వ్యక్తిగతంగా బైబిల్ చదివేటి వాళ్ళ తర్వాత ఏది మంచిదో అది ఆ విధంగా మంచిదాన్ని ఎన్నుకునే విషయంలో గైడ్ చేయాలి. వారు అడిగింది కదా అని ఇవ్వటం కాదు. అది మంచిదా కాదా, అవసరమా కాదా. ఈ చిన్నపిల్లలందరికీ స్కూల్స్లో యొక్క కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ఆ యొక్క జూమ్ స్కూల్ జరుగుతూ ఉంటుంటే వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచే అది నేర్పించేశారు. నేర్పించిన కారణంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు. ఒక చిన్న పాప ఇలా 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 ఏళ్ళతో ఆ స్క్రీన్ తిప్పేస్తా ఉంది. అంటే దేమి ఇష్టం లేదు, ఏ పాట, ఏ మాటలు ఇష్టం లేదు, ఏ బొమ్మలు ఇష్టం లేదు. ఆమెకి పట్టుమని 5 నిమిషాలు కూడా చూడటం లేదు ఏది. ఈ లోక మర్యాద మనకి నేర్పించినటువంటి పనులవి. నువ్వు ఈ రోజుల్లో ఇంకా అన్నం తినపోతే చూసిపెట్టి నేను వెళ్తాను, ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఆ పిల్లకి అది బొమ్మ పెట్టి చూపిస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మ పెట్టేస్తూ ఉంటే తినేస్తూ ఉంటుంది. ఎంత పెడుతుందో ఈ పెట్టామకి తెలియదు, ఎంత తింటుందో తిన్నా పిల్లకి తెలియట్లా. మారం చేస్తే ఇచ్చేస్తా ఉన్నారు, మారం చేస్తే ఇచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గోల ఆగుద్దురా అని. ఈ తల్లిదండ్రులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఆ సీరియల్స్ పెట్టేసుకుని ఆ సీరియల్స్కి అడ్డొస్తుంటే మీరు రావద్దు, ఇప్పటి నుంచి ఈ టైం వరకు ఈ సీరియల్, ఈ టైం ఈ సీరియల్, అంతే. నేను అందరికీ చెప్పట్లా, కొద్దిమంది విషయాలు నేను చెప్తా ఉన్నాను. వాడు ఏం చేస్తున్నాడో రూమ్లో, ఏం చూస్తున్నాడో ఏమి తెలియదు. రిలేషన్షిప్ విత్ గాడ్ డిటర్మైన్స్ పబ్లిక్ డైరెక్షన్. ప్రైవేట్ డివోషన్ డిటర్మైన్స్ పబ్లిక్ డైరెక్షన్. అంటే నీ వ్యక్తిగతంగా జీవించే జీవితం, దేవునితో ఉన్న సంబంధం పబ్లిక్గా తెలియజేయబడుతుంది. ప్రార్థన చేయరా అంటే ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవరా అంటే బైబిల్ తప్పు, అరే ఈ ప్రకటన గ్రంథం తీరా అంటే ఆది గ్రంథం తీస్తాడు. బైబిల్ చదవటం లేదు. బైబిల్కి సబ్స్టిట్యూట్ సెల్ ఫోన్ కాదు, ఉపయోగించుకోవచ్చు, కానీ సర్టిఫికేట్ బైబిల్ కాదు సబ్స్టిట్యూట్. సెల్ ఫోన్లో ఏయో ఉంటాయి, ఎప్పుడు చూడగానే వచ్చేస్తాయి. చూస్ గుడ్ కంపెనీ. నీ యొక్క సహవాసం ఎలా ఉంది? నీవు ఒక ఉదాహరణ కావాలి. నీ జీవితాన్ని, ప్రపంచాన్ని నిర్ణయించాలా లేక దేవుడు నిర్ణయించాలా? సెల్ ఫోన్ నిర్ణయించాలా, దేవుడు నిర్ణయించాలా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి, ఆయన కొరకు మంచి కార్యాలు చేయాలి, ఆయన కొరకు జీవించాలి. మరి నీ జీవితాన్ని ఎవరి చేతులు పెడుతున్నావు? ప్రపంచం నీ చేతిలో ఉంది, కానీ నీ జీవితాన్ని నీ చెయ్యి ఎవరికి అందిస్తా ఉన్నావు? దేవుడు నిర్ణయించాలి మన జీవితాలు. గాడ్ ఈజ్ నాకింగ్ ద డోర్. దేవుడు హృదయం అనేటువంటి తలుపును ఆయన తడుతూ ఉన్నాడు. చాలా మంది అంటారు ఆయన తీసుకురావచ్చు కదండి. ఆయన తీసుకురాలేడు, ఎందుకంటే గెడ లోన్ ఉంది, నీ హృదయంలో నువ్వే ఉన్నాయి. ఓపెన్ యువర్ హార్ట్ టుడే, హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ విత్ లవ్. ఆయన ప్రేమతో నీ వైపు చూస్తా ఉన్నాడు, డోర్ నాక్ చేస్తా ఉన్నాడు. ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్. దేవునికి నీ యొక్క హృదయాన్ని నీ మనసును. ప్రాణాత్మ దేహాలతో సృష్టించాడు దేవుడు నిన్ను. అందుకే నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి, ప్రత్యేకమైన దానివి. ఆధ్యాత్మికంగా దేవుడు ప్రాణాత్మ దేహాలతో, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. మ్యాన్ ఈజ్ ఎ ట్రైయూనిటీ, త్రియేకము. ఈ 3 కలిస్తేనే మానవుడిగా దేవుడు సృష్టించాడు. నీకు జంతువు గల తేడా ఏంటంటే, జంతువుకి ఆత్మ లేదు, నీకు ఆత్మ, ప్రాణం, దేహం ఉంది. దానికి ఓన్లీ ఆత్మ, ప్రాణం మాత్రమే, ప్రాణం, దేహం మాత్రమే ఉంది. ఈ ఆత్మ అనేది, సోల్ అనేది, మైండ్, ఇట్స్ ఎమోషన్, అంటే ఇట్స్ రిలేటెడ్ టు అదర్స్, సైకాలజికల్. సోల్ అనేది ప్రాణం. దాంట్లో 3 రకాలు ఉన్నాయి. ఏమున్నాయి తెలుసా? ద స్పిరిట్, సోల్ అండ్ బాడీలో, సోల్లో ఎమోషన్స్ ఉన్నాయి, సెల్ఫ్ విల్ ఉన్నాయి, మైండ్ ఉన్నాయి. మనస్సు, భావోద్రేకాలు, స్వచిత్తం. ఈ 3 కలిస్తే అది ఏంటంటే అది ప్రాణం. అది ఇతరులకు సంబంధించింది, సైకలాజికల్ సంబంధించింది. స్పిరిట్, ఆత్మ, ఆధ్యాత్మికమైంది. ఇట్ రిలేటెడ్ టు గాడ్, స్పిరిచువల్, గాడ్ కాన్షియస్.
అందుకనే దేవుడు మళ్ళీ ఆత్మ పెట్టాడు కాబట్టి ఆత్మ దేవుని పట్ల ఆరాటం కలిగి ఉంటా ఉంటుంది. దేవుని వాక్యం పట్ల ఆరాటం, దేవుని యొక్క మాటలు వినాలనేటువంటి ఆ తపన. ఇది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. నీ ఆత్మ సరిగ్గా లేకపోతే, దేవునితో నీ యొక్క రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే, నీ యొక్క ప్రేయర్ఫుల్ లేకపోతే, ఓ యవనస్తుడా, ఓ ఈ యొక్క విద్యార్థి, నీతో దేవునితో సంబంధానికి యొక్క సరిగ్గా లేకపోతే దాని యొక్క పర్యవసానం ఆ యొక్క మైండ్ మీద, ఆ యొక్క భావోద్రేకాల మీద, స్వచ్ఛత మీద ఆధారపడతా ఉంటుంది. ఈ పండు తిన్న దినాన నిత్యంగా నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పారు. చాలా మంది అంటారు, యవనస్తు మీడియం ఉన్నప్పుడు అసలు ఎందుకు పెట్టాడు సార్ దేవుడు ఆ చెట్టు పెట్టకుండా ఉంటే బాగుండేది కదా అంటాడు. సరే, అలా అనుకుందాం. ఒకవేళ చెట్టు బట్టి దేవుడు చెప్పకుండా ఉంటే అది దేవుని యొక్క పొరపాటు అయి ఉంటుంది. దేవుడు చెట్టు పెట్టాడు, ఆ చెట్టు తినొద్దన్నాడు, అది మంచిది కాదు అన్నాడు. ఆ దేవుడు చెప్పిన మాట అది చెప్పాడు. తుఫాన్ వచ్చినప్పుడు దాని ముందు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు రాడార్ వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి, తుఫాన్ వస్తుంది, మీరు మీ యొక్క లోతట్టు ప్రాంతాల నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంటారు. ఎప్పుడైతే మరి చనిపోయాడు కదా, ఆత్మలో చనిపోయాడు, ద స్పిరిట్ డెడ్. ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, సెల్ ఫోన్ చాలా ఖరీదైంది, సెల్ ఫోన్లో ఫుల్ ఛార్జ్ చేశారు, రీఛార్జ్ చేశారు, సెల్ ఫోన్లో తర్వాత అది ఛార్జింగ్ ఉంది, కానీ పని చేయట్లేదు. కారణం ఏంటంటే దాని యొక్క సిగ్నల్ లేదు. అంతే, ఆత్మ ఎప్పుడైనా చనిపోయిన పరిస్థితిలో ఉంటే ఆ ఆత్మ అనేది దేవునితో సంబంధం లేకుండా, అందుకనే మీ అపరాధముల చేతను, మీరు పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా దాని పర్యవసానం బాడీ మీద, శరీరం మీద పడిపోతూ ఉంటుంది. సో గాడ్ వాంట్స్ యూ టు బీ యాజ్ హిస్ ఫ్రెండ్. ఆయన స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, ఆయన తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ట్రస్ట్ హిమ్ ఇన్ ఎవ్రీ సీజన్. ఎవ్రీ సీజన్, ప్రతి సమయంలో ఆయన్ని నమ్మకం ఉంచటం, ఆయన మీద నమ్మకం ఉంచటం. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన మనస్తుడా, ఈ సమయంలో నువ్వు ఎవరి మీద విశ్వాసం పెడతా ఉన్నావు? ఈ లోకం దాని ఆశలన్నీ గతించిపోతుందని చెప్తా ఉన్నావు. బిహోల్డ్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్ అండ్ నాక్. ప్రకటన గ్రంథం 3:20. మీ హృదయం అనే తలుపు యొద్ద తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం వింటారో, ఎవరైతే ఆ స్వరం విని తలుపు తీస్తారో వాళ్ళ హృదయానికి వస్తాను. ట్రస్ట్ హిమ్ ఇన్ ఎవ్రీ సీజన్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. సామెతలు 3:5 నీ హృదయం అంతటితో ఆయన మీద నమ్మకం ఉంచు. ప్రియమైన విశ్వాసం, ఎప్పుడైతే దేవునితో ఆత్మీయమైనటువంటి సంగతుల్లో నువ్వు మరి చనిపోయిన పరిస్థితిలో ఉంటే దాని యొక్క పర్యవసానం మనసు మీద, తర్వాత భావోద్రేకాల మీద, మైండ్ మీద, థాట్స్, లస్ట్ఫుల్ థాట్స్, సెక్షువల్ యాటిట్యూడ్స్. ఎప్పుడైతే నువ్వు సెల్ ఫోన్లో ఒక అమ్మాయిని అర్ధనగ్నంగా లేకపోతే నగ్నంగా చూస్తా ఉన్నావో, ఆ తర్వాత నీలో ఉన్నటువంటి దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క అనాటమీ, ఆ యొక్క అన్ని కూడా ఏమవుతాయంటే దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మొదలు పెడతాయి. నీలో కోరికలు చచ్చిపోతాయి. నువ్వు వివాహం చేసుకున్న పనికి రాకుండా పోతావు. చాలామంది నాకు బయటకు వచ్చినటువంటి కౌన్సిలింగ్లో తెలిసింది తెలుసా, వివాహమై 1 సంవత్సరం 2 సంవత్సరం ఇద్దరు ఇంతవరకు కలవలేదు. ఎందుకంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, లేకపోతే ఎక్కువసేపు ల్యాప్టాప్ మీద పనిచేస్తూ రాత్రులంతా నైట్ అంతా ఉండి అలసిపోయి వస్తాడు. ఆమెదేమో పగల డ్యూటీ, ఇంత నైట్ డ్యూటీ ఇంది. ఎప్పుడు కలుస్తారు? ఇమాజినేషన్ అంతా కూడా, ఇమాజినేషన్ ఆలోచిస్తారు. ఈ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని ఆ యొక్క భయంకరమైనటువంటి లస్ట్ఫుల్ లేదా సెక్షువల్ థాట్స్ని ఆలోచిస్తూ ఉంటారు. 4:12 ఏం చెప్తుంది హెబ్రీ రాసిన? దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను కూడా ప్రాణాత్మ దేహాలను, కీలును, మూలుగును విభజినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. నువ్వు చదివితే కదా బైబిల్ నువ్వు తప్పులో ఉన్నది తెలిసేది.
వాక్ ఇన్ పీస్ అండ్ పర్పస్. హీ విల్ మేక్ యువర్ పాస్ స్ట్రైట్. నీ మార్గాల్ని దేవుడు సరళం చేస్తాడు, తిన్నదిగానిగా నడిపిస్తాడు. ఎమోషన్స్, ఒక పక్క మనసు బాగలేదంట అంటారు, మరో పక్కన ఎమోషన్స్, భావోద్రేకాలు. ఎందుకని భావోద్రేకాలు? ఎందుకంటే మరోసారి చూశాను, వాడు క్రికెట్ ఏదో చూస్తా ఉన్నాడు, ఏదో చేస్తాడు, చేతులు పెట్టి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టేస్తున్నాడు, వేసాడు, ఇసిరేసేసాడు, పగిలిపోయింది టీవీ. ఎమోషన్స్. ఒక అమ్మాయి అయితే, ఒక చదువురాని అనుకుంటా, పెద్ద ఆమె, ఆ సీరియల్ చూస్తూ, ఇది వచ్చి నేను యూట్యూబ్స్లో వస్తూ ఉంటాను ఇవన్నీ, ఆ చూస్తూ ఆ యొక్క దాంట్లో అత్త కోడల మధ్య జరుగుతున్నది చూస్తే ఈమె తిట్టేస్తుంది అత్తనే, లేదా కోడలను తిట్టేస్తా ఉన్నారు. ఎమోషన్స్, భావోద్రేకాలు బయటకు వచ్చేస్తాయి. మనస్సు అనేది చాలా రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎమోషన్స్ వల్ల ఏం జరుగుతున్నాయి తెలుసా? మ్యారేజ్ బ్రేక్ డౌన్స్, వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దాని శాతం పెరిగిపోయింది ఇక్కడ. లవ్ ఫెయిలియర్స్, లాస్ ఆఫ్ మెమరీ. ఎక్కడుంది బైబిల్ అంటే ఇదివరకు చక్కగా తీసేవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత బైబిల్ని సెల్ ఫోన్లో టక 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 తీస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి తీయడం కూడా రావట్లేదు చాలా మంది. మా సంఘంలో 4-5 ఉన్నారు విశ్వాసులు. వాళ్ళు చెప్పగానే వాకి టక్కుమని తీసి చదివేస్తారండి. మెమరీ లాస్. ద మైనర్ ఇరిటేషన్స్ ఎవ్రీడే లైఫ్ కెన్ లీడ్ టు మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇరిటేషన్స్, మనసుకు తగిన దెబ్బలు ఎన్నో, అది శరీరం మీద పడతా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారా ఈ బూతులు అంటే? సెల్ ఫోన్లో. నీకెలా తెలుసురా? తల్లిదండ్రులు షాక్ అవుతుంటే వాడు మాట్లాడు, ఎందుకంటే వాడు రహస్యం బయటపడితే వాళ్ళు సెల్ ఫోన్ ఇవ్వరు కదా. సెల్ఫ్ సెంటర్డ్. గాడ్ సెంటర్ అయితే కాదు, కానీ సెల్ఫ్ సెంటర్డ్. స్పిరిట్, సోల్ అండ్ బాడీ ఆర్ ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ డిపెండెంట్. ఈ యొక్క ప్రాణాత్మ దేహాలతో ఒకతో ఒకట కలిసి ఉంటాయి, ఒకతో ఒకట దాని మీద ఆధారపడతా ఉంటాయి. దేవునిలోని సంబంధం దెబ్బతింటే అది మనస్సు దెబ్బతింటుంది. ఎప్పుడైతే మనస్సు దెబ్బతింటుందో శరీరంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఎలాంటి మార్పులు తెలుసా? శరీరంలో లస్ట్ఫుల్ లుక్ ఆపోజిట్ సెక్స్లో, సెక్షువల్ డిజైర్స్, సెక్స్ బిఫోర్ మ్యారేజ్, సూసైడ్ టెండెన్సీ, ఆత్మహత్య ప్రయత్నాలు. ఈ యొక్క ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఒక తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నాను. తమ్ముడు కూడా చెప్తా ఉన్నాడు, కొన్ని విషయాలు చెప్తా ఉన్నప్పుడు తను చెప్పాడు, అన్న 2 రోజుల క్రితమే, అంటే ఇప్పటికి 5 రోజులు అయిపోయి ఉంటుంది, వాళ్ళ అంకుల్ వాళ్ళ కూతురుని తిట్టాడని సూసైడ్ చేసుకుంది. ఆ పిక్చర్ పెట్టాడు నాకు. ఆ పిక్చర్ చూసినప్పుడు నా మనసు కలిచివేసింది. ఎందుకంటే చాలా అందంగా ఉంది ఆ పిల్ల. పెద్ద పిల్ల, చిన్నపిల్ల కాదు, పెద్ద ఆవిడే, యవనస్తురాలే. మాట వింటలేదని, ఇష్టానుసారంగా జీవిస్తుందని, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందని, ఎప్పుడు సెల్ ఫోన్ల ముందే ఉంటుందని వాళ్ళ నాన్నగారు తిట్టారంట. చనిపోయింది, సూసైడ్, గురేసుకో. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆత్మహత్య ప్రయత్నాలు, ఎదురు తిరగటం, రెబిలెస్. చిన్నపిల్లలు ఎప్పుడన్నా తల్లిదండ్రులు ఎదురుతుంది చూసామా? ఇప్పుడు కామన్ అయిపోయింది, తల్లిదండ్రుల మాట వినరు. వాడు మాట్లాడుతూ ఉంటాడు, తండ్రి వీడు వెళ్ళిపోతూ ఉంటాడు మోటార్ సైకిల్ వేసుకుని. ఏంటండి మర్యాద అది? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ మర్యాద? ఈ లోక మర్యాద, లోకాన్ని అనుసరించి నడుచడం వల్ల ఈ యొక్క డిజిటల్ యుగంలో దేవుణ్ణి, తల్లిదండ్రుల్ని సన్మానించాలనే మాటే మర్చిపోయారు. అనుకున్నది అనుకున్నట్లు, కోరుకున్నది కోరుకున్నట్లు ఇంట్లోనన్నీ తెప్పించుకుంటారు. వెళ్ళి నడిసేళ్ళి పక్కన కొట్లో తీసారు, పక్కనున్న కొట్ల నుంచి తెప్పించుకుంటా ఉంటారు ఆన్లైన్లో. కక్ష సాధించుట, మాటలతో తిట్టడం, కొట్లాటలు, ఇతరులను నిందించటం, ఇవన్నీ కూడా పర్యవసానం బాడీ మీద పడతా ఉంది. కొంతమంది అయితే
ఆ మనకెందుకులే అని వదిలేస్తారు కొంతమంది, నెమ్మది అయిపోతారు కొంతమంది. ఒత్తిడి ఇవన్నీ ఎన్ని శరీరం మీద. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 53:4, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, సిలువలో యేసుక్రీస్తు మన కొరకు శ్రమపడెను. మన రోగాల్ని భరించాడు ఆయన సిలువలో. మన వ్యసనాల్ని, మన యొక్క అలవాట్లు అన్నిటి కూడా ఆయన, పాపాలని ఆయన మీద మోసుకున్నాడు ఆయన. సిలువలో యేసుక్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడు. ఎందుకు శ్రమపడ్డాడంటే, రక్తం కారిగి చివరి బొట్టు కారేంత వరకు, ఆయన మొత్తం శరీరంలో శక్తి అంతా పోయేంత వరకు. అలాంటి దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి పిలుస్తా ఉన్నాడు. మనం కొద్దిసేపులో ముగించుకోబోతా ఉన్నాం. యాకోబు పత్రిక 1:14-15 నుండి తెలుసా, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కలపబడిన వాడే శోధించబడును. దురాశ గర్భం ధరించి పాపము కనగా, పాపం పరిపక్వమై మరణాన్ని కనును. ప్రతివాడు స్వకీయమైన దోషాలు చేతబడ్డాడు. వాడు సెల్ఫిష్ డిజైర్తో వాడు టెంప్ట్ చేయబడితే, వాడు ఎవడి మీద బ్లేమ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ వల్ల అయింది, నీ వల్ల అయింది, నీ వల్ల. అసలు నన్ను ఎవడు నన్ను 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 ఎందుకు అన్నావు అంటారు తల్లిదండ్రులు. నేను అడిగనాలా? దేవుడి లోకంలో నిన్ను సృష్టించాడు, వాళ్ళు నిన్ను తల్లిదండ్రులుగా పెట్టాడు. ఆ యొక్క మధ్యస్థంలోనే, పేదరికంలోనే, లేకపోతే ఉన్నత స్థితిలో పెట్టిన దేవుడిది. దేవుడు ఒక ఉద్దేశంతో పెట్టాడు నిన్ను. ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి వాక్ ఇన్ పీస్ అండ్ పర్పస్, దేవుడితో సమాధానంగా నడవాల్సింది పోయి, ఆయన ఉద్దేశానుసారంగా నడవాల్సింది పోయి, నిన్ను లాక్కు వెళ్ళిపోయేటువంటిది ఏంటి ఈ రోజు ఈ లోకంలో? దేవుడి నుంచి లాక్కు వెళ్ళిపోయేది. ఫిలిప్పీ రాసిన 4:19 ఉంటుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వాట్ ఏ లవింగ్ గాడ్ వీ హ్యావ్. మీ ప్రతి అవసరం అంటే అనొచ్చు, అన్న డబ్బులా, భార్య భర్త, లేదా వారి యొక్క కుటుంబ వైవాహిక జీవితమా, లేదా వివాహ జీవితమా, అన్ని తీస్తాడు దేవుడు. ఎప్పుడు? ఆయన చిత్తంలోనికి నువ్వు వచ్చినప్పుడు. ఏది నిన్ను లాగేస్తుంది దేవుడి నుంచి? ఎవరి నేచర్ నుంచి పారిపోమంటున్నాడు? మోరల్ అండ్ సెక్షువల్ టెంప్టేషన్ నుంచి, ప్రోనోగ్రఫీ, లస్ట్ అండ్ ఇంప్యూరిటీ నుంచి, మెంటల్ హెల్త్ స్ట్రగుల్స్ నుంచి, యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్ నుంచి. ఈ లోకంతోనే డిస్కనెక్ట్ అయిపోతారు, తల్లిదండ్రులతోనే డిస్కనెక్ట్ అయిపోతుంటారు. యాంగ్జియస్ అండ్ హోప్లెస్నెస్, నిరీక్షణ లేని జనం. వీటి వల్ల రిజల్ట్ ఈ యొక్క డిజిటల్ ఏజ్లో. మరి డివైన్ పర్పస్ని ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? డివైన్ పర్పస్ ఏంటో ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? అయ్యో, నేను 18 సంవత్సరాలు తెలుసుకోకుండా దేవుని యొక్క దైవ నిర్ణయాన్ని, చిత్తాన్ని భయంకరంగా జీవించాను. నా జీవితంలో అన్ని వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత యవన దశలోనే ప్రభువులోకి వచ్చాను. యవన దశలోనే వివాహం, పిల్లలు, యవన దశలోనే ఉద్యోగం, ఆ యవన దశలోనే సేవ. 27 సంవత్సరాల నుంచి సేవ చేస్తాం. ఎంత సంతోషం తెలుసా? దేవుని యొక్క దైవ చిత్తం ఏంటో తెలుసుకున్న తర్వాత, పర్పస్ ఏంటో, ఉద్దేశం తెలుసుకున్న తర్వాత, నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని, యొక్క సేవ జీవితాన్ని ఆ విధంగా నడిపిస్తుంటే వచ్చే సంతోషం, సమాధానం, సంతోషం ఇంతంత కాదు, ఆనందం. ఏది కొదవ చేయలేదు దేవుడు. దేనికోసం ప్రయత్నిస్తున్నావు నువ్వు? తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారు పిల్లల మీద కూడా. నువ్వు ఇదే చదువు, డాక్టరే చదువు. వాడికి డాక్టర్ అంటే ఇష్టం లేదు. నువ్వు ఇంజనీరే చదువు, ఇంజనీర్ అంటే ఇష్టం ఉండదు. ఒక డాక్టర్ చదివేశాడు, వాడుకున్న జ్ఞానం బట్టి వాడికి ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. ఎందుకు చెప్పాడు? మా అమ్మ నాన్న కోసం. వాడు హీ డిడ్ంట్ ఎంజాయ్ ఆ జాబ్ని, ఆ యొక్క వృత్తిని, సంతోషంగా ఉండడు. ప్రియమైన వారా, సమయంలో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. పర్పస్ ఇన్ యువర్ హార్ట్. దానియేలులాగా మన హృదయంలో మనం నిర్ణయించుకున్నాం పవిత్రంగా ఉండాలని. గాడ్ యువర్ మైండ్ అండ్ ఐస్. ఫిలిప్పీయులకు రాసిన 4:8 నీ యొక్క మనస్సును, కళ్ళును మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. స్టే కనెక్టెడ్ టు గాడ్స్ వర్డ్స్. కీర్తనలు 119:9 దేవుని యొక్క వాక్యానికి అంటగట్టుపడుతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు చోటును కూర్చుండగా, దివారాత్రములు
ఆయన వాక్యం ధ్యానించేవాడు ధనుడు, అతను నీటి కాలువలో ఎవరను నాటపడిన వాడే. దేని వాక్యానికి అతి సమీపంగా దగ్గరగా రావడానికి ఇష్టపడే వాళ్ళం. ఈ సమయంలో ఈ ఈ యొక్క మీడియా అనేది ఎంతవరకు ఉపయోగం అంతవరకే ఉపయోగించుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితానికి దేవునికి నీకు దూరం పరిచేది మనకు అక్కర్లేదు. అరే అవి లేనప్పుడు బతకలేదా, జీవించలేదా? నీకు రిమోట్ నీ దగ్గర ఉంది, ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపేటువంటి శక్తి నీకు దేవుడు ఇవ్వాలి. అది నీ శక్తి కాదు. చూస్ గాడ్లీ ఫ్రెండ్స్. సామెతలు 13:20. దేవునికి సంబంధించిన విశ్వాసులను, స్నేహితులను నువ్వు చూస్ చేసుకోవాలి, ఈ లోకస్తులను కాదు. రిలే ఆన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి. గలతీ 5:16. బి ఏ విట్నెస్ ఇన్ డిజిటల్ వరల్డ్. మత్తయి సువార్త 5:14-16 చూస్తా ఉంటే చదువుదాం. అది చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5:14 నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. బి ఏ విట్నెస్ ఇన్ డిజిటల్ వరల్డ్. ఈ అధునాతమైనటువంటి ప్రపంచంలో ఈ యొక్క అధునాతమైనటువంటి ఈ యొక్క సెల్ ఫోన్స్ కానీ ఏదైనా కానీ వాటిలో నువ్వు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దానికి కారణం దాంట్లో నువ్వు అలాగా సాక్షి ఉండాలంటే నీ ప్రార్థన, ప్రేయర్ అండ్ డివోషన్, దేవుని పట్ల నీ ఆసక్తి. ఒక మెంటర్ని పెట్టుకోండి, స్పిరిచువల్ గైడ్ ఒకళ్ళు పెట్టుకోండి. ఎవరైనా కానీ ఆధ్యాత్మికంగా నేను బలపరిచే వాళ్ళని ఒకళ్ళు పెట్టుకోండి. సో దట్ నువ్వు దానిలోంచి బయటకు వస్తావు. ఒక తమ్ముడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ విశాఖపట్నంలో తను నా దగ్గరికి వచ్చాడు ఫోన్ చేసి. ఏంటమ్మా అంటే అన్నాను, మీతో నేను మాట్లాడలేదు. సరే రా అని తలుపులనేసి మాట్లాడుతూ ఉంటుంటే తను ప్రోనోగ్రఫీకి ఏ విధంగా అలవాటు పడిపోయి ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్లో అందరు వెళ్ళిపోతే కాలేజీకి వెళ్లకుండా రూమ్లో ఆ యొక్క ల్యాప్టాప్లో ప్రోనోగ్రఫీ అసభ్యకరకమైనవి చూస్తూ ఉన్నప్పుడు తన స్టడీస్ పోయినాయి, ఆధ్యాత్మిక జీవితం నలిగిపోయింది. తర్వాత తనతో చాలాసేపు గడిపి తనకి ఏ విధంగా బయటకు రావాలని హెల్ప్ చేస్తే తనకు బయటకు వచ్చాడు. తర్వాత చక్కగా చదువుకున్నాడు, వివాహం అయిపోయింది, ఉద్యోగం చేస్తా ఉన్నాడు. అందుకని ఒక మెంటర్ కావాలి. సరే, జాయిన్ బైబిల్ స్టడీ అండ్ యూత్ ఫెలోషిప్. మనకి వారం ఇలా జరుగుతూ ఉంది. దాంట్లో జాయిన్ చేయించండి మీ పిల్లల్ని, లేదా రికార్డ్ అయినవి వినిపించండి. మీరు కూర్చోబెట్టి వినరా అనండి, రెండోసారి మీరు వినండి. సెట్ బౌండరీస్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఆన్లైన్ యూజెస్. ఆన్లైన్లో ఉన్న దానికి కొన్ని బౌండరీస్ పెట్టాలి, సరిహద్దులు పెట్టాలి. మనం సరిహద్దులు పెట్టకపోతే మనం ఎక్కడికి వెళ్తాం అర్థం కాదు. క్రికెట్ యొక్క ఫుట్బాల్ వాళ్ళకి అవతల గోల్ పోస్ట్ పెడతారు. ఆ గోల్ పోస్టులు తీసేసేయండి. ఎవరు దాంట్లో గోల్ కొట్టాలో అర్థం కాదు, కన్ఫ్యూషన్ అయిపోతుంది. అందుకని ఒక బౌండరీస్ మనకు ఉండాలి, సరిహద్దులు మనకు ఉండాలి. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, సర్వీస్ అండ్ జనరాసిటీ. నువ్వు వీటిలో అభ్యసించాలి. మనం దేవునికి పట్ల కృతజ్ఞత, దేవుని సేవ పట్ల అంకిత భావం, ఆయనకి ఇవ్వవలసినప్పుడు ఇవ్వటం, టైం, టాలెంట్స్ అండ్ ట్రెజర్. ముగించిపోతా ఉన్నాను, ఒక్క నిమిషం ఒకసారి ఆలోచిద్దామా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం నుండి తండ్రి మహిమ పొందండి, మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. Youth today can live victoriously if they, like Daniel, purpose in their heart to honor God. ఈ రోజున ఉన్నటువంటి యవనస్తులు, విద్యార్థులు మరి విక్టోరియస్గా, విజయోత్సాహంగా జీవించాలంటే ఒక దానియేలు, జోసెఫ్ చాలా మంది ఉన్నారు. That the same God who helped Joseph, David, Esther and Daniel will strengthen you to stand firm and shine bright. దేవుడు యోసేపుకు, దావీదుకు, ఎస్తేరుకు, తర్వాత దానియేలుకు ఏ విధంగా స్ట్రెంగ్త్, బలం ఇచ్చాడో, ఎలా నిలబెట్టాడో ఆయన కోసం ఈ రోజు నిలబడడానికి దేవుడు నీతో ఇష్టపడుతుండగా ఏం చేద్దాం? ప్రభువైపు చూద్దామా? ప్రభువా, ఈ సమయంలో నీవేపు చూద్దాం. నీవేపు చూడడానికి నాకు సహాయం చేయండి.
ఈ యొక్క అంతిమ సమయంలో ఒక్కసారి దేవుని వైపు చూద్దామా? ప్రభు యొక్క ఉద్దేశం వేరు, నిన్ను నిర్మించిన విధానం వేరు. కానీ ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి, ఆ యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, మార్గాన్ని మర్చిపోయి, ఈ లోకం యొక్క పోకడలకు లేదా ఈ ఈ యొక్క బతికున్న చేపంట అలలకు ఎదురెదుతుందంట. చనిపోయిన చేప అలలకు కొట్టుకుని వెళ్ళిపోతాం. ఈ లోక మర్యాదను కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావా? దేవుడు నిర్ణయించినటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఏది నీకు ఆటంకంగా, అడ్డంకుగా ఉంది ఈరోజు? ఏది హిండరెన్సెస్ నీకు? సమయం సరిగ్గా గడపలేకపోతున్నావా? ప్రార్థన చేసేది కూడా పక్కన ఎందుకు పెట్టుకున్నా? ఎక్కడ పెట్టి రావచ్చు కదా ఫోన్. సైలెంట్లో పెట్టేటువంటి ధైర్యం, దమ్ము నీకుందా? ప్రార్థనకు, దేవునికి నీకు అడ్డగా ఏది రాకూడదని దేవుడు కోరుకుంటా ఉండగా సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఏదైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, అడగచ్చు. తర్వాత ఎవరైనా కొంతమంది మనలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మరి యాడ్ చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకళ్ళు ప్రేరేపింపబడిన వాళ్ళు ఈ యొక్క విన్నటువంటి వాక్యాన్ని ఫలింపజేసేటట్లు ప్రార్థన చేయండి. ఆ తర్వాత కొంత నిమిషం ప్రశ్నలు, జవాబులు చూద్దాం.